Hi students, in this video I would like to explain about kinetics of free radical addition polymerization. Generally, in polymerization reactions, number of molecules undergo reaction to form large number of molecule by the process of addition or condensation. The polymerization reaction takes place by simple addition of one molecule to another molecule without loss of small molecules like water is called as addition polymerization. Otherwise it is called as condensation polymerization. Therefore, in condensation polymerization takes place simple loss of small molecules like ammonia, water. Elimination takes place. In addition reaction, that type of elimination not takes place. So, addition polymerization reaction observed in the molecules present in generally in gaseous state. Addition polymerization follows free radical mechanism. The free radical mechanism of the addition polymerization involved in so many examples like ethylene, sterylene, etc. This addition polymerization follows three steps. First one is chain initiation, second one chain propagation, third one chain termination. To explain the kinetics of addition polymerization, first we consider a initiator molecule I. Initiator molecule undergo reaction with rate constant K1 to give a radical, that is R. The rate of production of free radical can be given by, సో మనం ఈ ఫ్రీ రాడికల్ ఎడిషన్ రియాక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వి కన్సిడర్ ఏ ఇనిషియేటర్. ఇక్కడ ఫ్రీ రాడికల్ మెకానిజం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఇనిషియేటర్ వచ్చేసరికి ఫ్రీ రాడికల్ని ఇనిషియేటర్గా తీసుకుంటాం. ఆ ఫ్రీ రాడికల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే, మనం సపోజ్ ఇక్కడికి వచ్చేసరికి ఆర్గానిక్ పెరాక్సైడ్స్ని తీసుకోవాలమ్మా. ఆర్గానిక్ పెరాక్సైడ్స్ని తీసుకొని రియాక్షన్ చేస్తే కనుక ఆర్గానిక్ పెరాక్సైడ్ మనకి ఫ్రీ రాడికల్స్ని ఫామ్ చేస్తాయి. ఆ ఫ్రీ రాడికల్స్ ఫైనల్గా చైన్ ప్రాపగేషన్ స్టెప్లో మోనోమర్తో రియాక్ట్ అయ్యి మనకి ఒక సబ్స్టెన్స్ని ఫామ్ చేస్తాయి. ఆ సబ్స్టెన్సెస్ ఆర్ మాలిక్యూల్స్ అనేవి ఫర్దర్గా చైన్ టెర్మినేషన్ ప్రాసెస్లో ఫాలో అయ్యి మనకి ఫైనల్ గెయిన్ మాలిక్యూల్ దట్ ఈస్ పాలిమర్ని ఫామ్ చేస్తాయి. సో చైన్ ఇనిషియేషన్కి వచ్చేసరికి ఇనిషియేటర్ని తీసుకోవాలి. ఆ ఇనిషియేటర్ అనేది మనకి కావాల్సిన ఫ్రీ రాడికల్ని ఫామ్ చేయడానికి ఆర్, ఇక్కడ ఫ్రీ రాడికల్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ని ఫామ్ చేయడానికి రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది కదా. ఆ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు దాని యొక్క రేట్ కాన్స్టెంట్ K1గా తీసుకుందాం. సో I gives rise to R with rate constant K1. సో రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రీ రాడికల్ కెన్ బి గివెన్ బై, మనకి ఈ రియాక్షన్ రేట్ కావాలి అంటే కనుక ఏం రాస్తాం, రేట్ ఈజ్ నథింగ్ బట్ రేట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. ఇక్కడ రియాక్టెంట్ వచ్చేసరికి I. ఇక్కడ కాన్స్టెంట్ రావాలి అంటే ప్రపోర్షనాలిటీ తీసేస్తే కాన్స్టెంట్ వస్తుంది. సో K1 ఈజ్ రేట్ కాన్స్టెంట్. సో ఫైనల్లీ ఇక్కడ మనం ఫ్రీ రాడికల్ని ప్రొడక్షన్ చేస్తున్నాం, ప్రిపేర్ చేస్తున్నాం. అందుకే ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రీ రాడికల్ యొక్క రేట్ అవుతుంది ఇది. దిస్ ఈక్వేషన్ 1 రిప్రజెంట్స్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రీ రాడికల్. ఓకే, ఇందాకే చెప్పాను కదా, ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి జనరల్గా ఆర్గానిక్ పెరాక్సైడ్స్ ద్వారా ఫామ్ అవుతాయి. ఈ ఆర్గానిక్ పెరాక్సైడ్స్ అనేవి హోమోలైటిక్ ఫిజన్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ హోమోలైటిక్ ఫిజన్ ద్వారా మనకి ఫ్రీ రాడికల్స్ని ఫామ్ చేస్తాయి. హోమోలైటిక్ ఫిజన్ అంటే ఆల్రెడీ తెలుసు కదా, ఈక్వల్లీ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్ బిట్వీన్ టూ యాటమ్స్. ఈక్వల్లీ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్ బిట్వీన్ టూ యాటమ్స్ ఈజ్ నథింగ్ బట్ హోమోలైటిక్ ఫిజన్. This is about chain initiation step. నెక్స్ట్ చైన్ ప్రాపగేషన్ స్టెప్కి వచ్చేసరికి మనకి ఫామ్ అయిన ఫ్రీ రాడికల్ ఉంది కదా, చైన్ ఇనిషియేషన్ స్టెప్లో ఆ ఫ్రీ రాడికల్ ఏదైతే ఫామ్ అయిందో ఆ ఫ్రీ రాడికల్ మనం తీసుకున్న మోనోమర్తో రియాక్ట్ అవుతుంది. మోనోమర్తో రియాక్ట్ అయ్యి డిఫరెంట్ మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తుంది. అవి ఏమైనా అవ్వచ్చు. సో మనం తీసుకున్న మోనోమర్ వచ్చేసరికి ఇథిలిన్ మోనోమర్ని తీసుకున్నాం, ఇథైల్ క్లోరైడ్ తీసుకున్నాం. ఇక్కడ X ఈజ్ నథింగ్ బట్ క్లోరైడ్.
హ్యాలైడ్స్. ఇథైల్ క్లోరైన్ తీసుకుందాం. అలానే మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం కదా, చైన్ ఇనిషియేషన్లో ఫామ్ అయిన ఫ్రీ రాడికల్ వచ్చేసరికి ఆర్ రాడికల్. ఈ చైన్ ఇనిషియేషన్లో ఫామ్ అయిన రాడికల్ మనం తీసుకున్న మోనోమర్తో రియాక్ట్ అయ్యి మనకి మోనోమర్ రాడికల్ని ఫామ్ చేస్తుంది. సో ఫైనల్గా ఈ ఫ్రీ రాడికల్ యొక్క యూజ్ ఏంటి? మోనోమర్ రాడికల్ని ఫామ్ చేయడం కోసం మాత్రమే రాడికల్ని యూజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, డబుల్ బాండ్ ఉంది కదా, ఈ డబుల్ బాండ్ అనేది హోమోలైటిక్ ఫిజన్ జరిగితే CH2 దగ్గర ఒక రాడికల్ వస్తుంది, ఈ CHX దగ్గర ఒక రాడికల్ వస్తుంది. మనం తీసుకున్న ఈ ఫ్రీ రాడికల్ ఆర్ రాడికల్ అనేది ఇక్కడైనా బాండ్ ఫామ్ చేసుకోవచ్చు, ఇక్కడైనా బాండ్ ఫామ్ చేసుకోవచ్చు. మన కన్వీనియన్స్ కోసం ఇక్కడ బాండ్ ఫామ్ చేసుకున్నాం. సో ఫైనల్లీ వీ గెట్ CH2 ఆర్ CHX. ఓకే, ఇది మనకి చైన్ ప్రాపగేషన్లో ఫస్ట్ స్టెప్. ఈ చైన్ ప్రాపగేషన్లో జరిగిన ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ అనదర్ మోనోమర్ని తీసుకున్నాం, CH2 ఆర్ CHX ప్లస్ CH2 రాడికల్ ఉంటుందమ్మా ఇక్కడ పైన, CH2 రాడికల్, CHX రాడికల్. ఫైనల్గా మనం ఏమని చెప్పొచ్చు దీన్ని? ఇక్కడ రాడికల్ ఉంది, ఇక్కడ రాడికల్ ఉంది. సో ఆర్ CH2 CHX, ఇక్కడ రాడికల్ ఉండదు ఇంకా. ఎందుకంటే కనుక ఈ CHX రాడికల్ ఇక్కడ ఉండే CH2 రాడికల్తో బాండ్ ఫామ్ చేసుకుంది. సో ఫైనల్లీ వీ గెట్ ఆర్ CH2 CHX. ఇక్కడ రాడికల్ ఉండదు, CH2 ఇక్కడ రాడికల్ ఉంటుంది, CHX. దిస్ ఈజ్ సెకండ్ స్టెప్ ఇన్ చైన్ ప్రాపగేషన్ స్టెప్. దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే, మనం చూసిన దీన్నే ఈ సెకండ్ స్టెప్నే ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే మన కన్వీనియన్స్ కోసం ఆర్ CH2 CHX కదా, ఇక్కడ కార్బన్కి 4 బాండ్స్తో రిప్రజెంట్ చేస్తే ఎలా అవుతుంది? RCHH CHX. ఇక్కడ ఒక రాడికల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి CH2 CHX కదమ్మా, CH2 దగ్గర ఒక రాడికల్ ఉంది, CHX దగ్గర ఒక రాడికల్ ఉంది. సో మనకి చూస్తే కనుక ఫైనల్గా ఈ రెండింటికి బాండ్ ఫార్మేషన్ జరిగింది. ఈ కార్బన్కి మధ్య బాండ్ ఫార్మేషన్ జరిగి మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది విత్ రేట్ కాన్స్టెంట్ K2. ఇక్కడ చూస్తే మనకి ఫైనల్గా ఏం జరిగింది? మోనోమర్ డిసప్పేర్ అయింది కదా, ఎందుకంటే మోనోమర్ అనేది మనం తీసుకున్న ఈ రియాక్టెంట్తో రియాక్ట్ అయ్యి ఒక గెయిన్ మాలిక్యూల్ని ఫామ్ చేసింది. చైన్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది, మోనోమర్ డిసప్పేర్ అనేది జరిగింది. సో ఈ స్టెప్ని మనం ఎలా ఇండికేట్ చేయొచ్చు అంటే రేట్ ఆఫ్ డిసప్పేరెన్స్ ఆఫ్ మోనోమర్గా ఇండికేట్ చేయొచ్చు. రేట్ ఆఫ్ డిసప్పేరెన్స్ ఆఫ్ మోనోమర్గా ఇండికేట్ చేయొచ్చు. దట్ ఈజ్ ఇండికేటెడ్ విత్ -dm/dt. ఇక్కడ m అంటే మోనోమర్ ఈజ్ ఈక్వల్స్ టు K2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మోనోమర్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రాడికల్. ఈ స్టెప్ వచ్చేసరికి చైన్ ప్రాపగేషన్ స్టెప్ మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ మోనోమర్ మీద డిపెండ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రాడికల్ మీద డిపెండ్ అవుతుంది. అందుకే మనం రెండింటి యొక్క కాన్సన్ట్రేషన్స్ని ఇక్కడ రిప్రజెంట్ చేసాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇక్కడ మీకు డైరెక్ట్గా చూస్తే కనుక ఈక్వేషన్ 2 నుంచి ఏం చెప్పచ్చు? చైన్ ప్రాపగేషన్ స్టెప్ అనేది సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అని చెప్పవచ్చు. అలానే మీరు ఇందాక ఈక్వేషన్ 1 చూస్తే కనుక ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని చెప్పవచ్చు. సో ఈక్వేషన్ 2 దట్ ఈస్ చైన్ ప్రాపగేషన్ స్టెప్ ఇన్వాల్వ్స్ ఏ సెకండ్ ఆర్డర్ కెమికల్ కైనెటిక్స్. నెక్స్ట్ చైన్ టెర్మినేషన్ రియాక్షన్కి వచ్చేసరికి చైన్ టెర్మినేషన్ రియాక్షన్ అనేది ఎలా జరుగుతుంది? ఇక్కడ మనం ఫైనల్గా చైన్ ఇనిషియేషన్ జరిగింది, రాడికల్ ఫార్మేషన్ జరిగింది, చైన్ ప్రాపగేషన్, ఆ రాడికల్ అనేది ఎలా ఫామ్ అవ్వచ్చు, ప్రాపగేషన్ జరిగింది అంటే ఎన్ని టైప్ ఆఫ్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఎన్ని టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఫామ్ చేయొచ్చు చూసాం చైన్ ప్రాపగేషన్ రియాక్షన్కి వచ్చేసరికి. నెక్స్ట్ ఫైనల్లీ చైన్ టెర్మినేషన్ రియాక్షన్. ఈ టెర్మినేషన్ రియాక్షన్లో మనకి ఫైనల్గా రాడికల్స్ ఫార్మేషన్ అనేది టెర్మినేట్ అవ్వాలి, బ్రేక్ అవ్వాలి. మనకి ఇంకా రాడికల్స్ ఫార్మేషన్ కనిపించకూడదు. ఓన్లీ గెయిన్డ్ మాలిక్యూల్ దట్ ఈస్ పాలిమర్ యొక్క ఫార్మేషన్ మాత్రమే కనిపించాలి. సో దానికోసం ఈ చైన్ టెర్మినేషన్ రియాక్షన్లో మనం ఎనీ 2 రాడికల్స్ని తీసుకోవచ్చు. ఇందాక ఆల్రెడీ RCH2 CHX రాడికల్ ఉంది కదా, అటువంటివి 2 మోల్స్ని తీసుకున్నాం. ఆ 2 మోల్స్ రియాక్ట్ అయినప్పుడు ఎలా ఫామ్ అవుతుంది? ఇక్కడ CHX, ఇక్కడ ఉన్న CHX రెండు కలిపి మనకి బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయ్యి మనకి ఫైనల్గా RCH2 CHX CHX CH2R ఇలా ఫామ్ అయింది.
అంటే ఇక్కడ మనకి రాడికల్స్ అనేవి డిసప్పేర్ అయిపోయి రాడికల్స్ డిసప్పేర్ అయ్యి మనకి ఫైనల్గా గెయిన్డ్ మాలిక్యూల్ని ఫామ్ చేశాయి. ఇక్కడికి వచ్చేసరికి రేట్ కాన్స్టెంట్ మనం K3గా ఇండికేట్ చేస్తాం, ఎందుకంటే ఇది థర్డ్ స్టెప్ కనుక చైన్ టెర్మినేషన్ స్టెప్ని మనం K3గా ఇండికేట్ చేస్తాం. సో ఈ స్టెప్కి రేట్ వచ్చేసరికి ఎలా ఇండికేట్ చేస్తాం, రేట్ ఈజ్ ఈక్వల్స్ టు K3 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రాడికల్ స్క్వేర్. ఎందుకు రాసామంటే రాడికల్ స్క్వేర్ అని ఇక్కడ 2 రాడికల్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఇదొక రాడికల్ ఇదొక రాడికల్. సో మనం K3 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ దిస్ రాడికల్ దట్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ R, ఇది కూడా కాన్సన్ట్రేషన్ ఆఫ్ R. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ R ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ R అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ R స్క్వేర్గా రాయొచ్చు కదా, అందుకని ఇలా రాసాం. సో డైరెక్ట్లీ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు K3 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ R స్క్వేర్. ఇక్కడ మీరు ఫైనల్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయిందని చెప్పుకున్నాం కదా, ద ఫ్రీ రాడికల్ హ్యావ్ వెరీ లో కాన్సన్ట్రేషన్. మనకి ఫామ్ అయిన ఫ్రీ రాడికల్ వెరీ లో కాన్సన్ట్రేషన్గా ఉంటుంది, అందుకని మనం ఎలా ఎజ్యూమ్ చేసుకోవచ్చు అంటే రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ రాడికల్. మనకి ఫస్ట్ స్టెప్లో రేట్ ఆఫ్ ప్రొడక్షన్ జరిగింది కదా ఫ్రీ రాడికల్కి, అలానే థర్డ్ స్టెప్లో రేట్ ఆఫ్ డిసపియరెన్స్ జరిగింది కదా ఫ్రీ రాడికల్ది, ఇవి రెండు ఈక్వల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ నుంచి K1 concentration of I is equals to K3 into concentration of R square. ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఎక్స్ప్రెషన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ R స్క్వేర్ is equals to K1 into concentration of I by K3. దీని నుంచి కాన్సన్ట్రేషన్ ఆఫ్ రాడికల్ is equals to ఈ స్క్వేర్ ఇటు సైడ్ వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది కదమ్మా, K1 by K3 పవర్ 1/2 ఇంటూ కాన్సన్ట్రేషన్ పవర్ 1/2. మనకి ఈక్వేషన్ 2నే మేజర్ మనకు కావాల్సిన రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ మోనోమర్ని ఇండికేట్ చేస్తుంది. దీన్నే మనం ఫైనల్గా కాలిక్యులేట్ చేయాలి, డిటర్మైన్ చేయాలి. సో ఈ రిలేషన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, -dm/dt ఈజ్ ఈక్వల్స్ టు K2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ M కాన్సన్ట్రేషన్ ఆఫ్ R కదమ్మా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ R ప్లేస్లో ఈక్వేషన్ 2 పైన ఉంది కదా, దీన్ని రీప్లేస్ చేస్తే ఏమొస్తుంది ఫైనల్గా, ఇదంతా కూడా కాన్సన్ట్రేషన్ ఆఫ్ Rని ఇండికేట్ చేస్తుంది. సో K2 ఈజ్ ఏ రేట్ కాన్స్టెంట్, K1 by K3 పవర్ 1/2 ఆల్సో ఏ రేట్ కాన్స్టెంట్. ఇవంతా కూడా రేట్ కాన్స్టెంట్ రిప్రజెంట్ చేస్తుంది కనుక మనం ఫైనల్గా ఇలా మన కన్వీనియన్స్ కోసం దీన్ని Kతో ఇండికేట్ చేద్దాం. -dm/dt ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ M కాన్సన్ట్రేషన్ ఆఫ్ I పవర్ 1/2. ఓకే, సో మనకి కావాల్సిన ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఇదే. కైనెటిక్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్ పొలిమరైజేషన్లో మనం ఫైనల్గా మోనోమర్ మీద డిపెండ్ అవుతుంది కనుక ఆ కైనెటిక్స్ని మనం ఇలా ఇండికేట్ చేస్తాం, -dm/dt ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ M ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ I పవర్ 1/2. ఈ కైనెటిక్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్ ఎడిషన్ పొలిమరైజేషన్లో మీరు ఇంకో టర్మ్ ఏం నేర్చుకోవచ్చు అంటే కైనెటిక్ చైన్ లెంత్. కైనెటిక్ చైన్ లెంత్ అంటే ఎంత లెంత్ వరకు మనకి ఆ రియాక్షన్ జరగచ్చు, పొలిమరైజేషన్ రియాక్షన్ ఎంత లెంత్ వరకు జరగచ్చు, ఎంతతో టెర్మినేట్ అవ్వాలి, ఎంతతో ఇంకా జరగచ్చు అనేది ఇండికేట్ చేసేదే ఈ కైనెటిక్ చైన్ లెంత్. ఈ కైనెటిక్ చైన్ లెంత్ని మనం గామాతో ఇండికేట్ చేస్తాం. ఈ కైనెటిక్ చైన్ లెంత్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే రేషియో ఆఫ్ ది ఓవరాల్ రేట్ టు ది రేట్ ఆఫ్ ఇనిషియేషన్ స్టెప్. ఓవరాల్ రేట్ ఏంటమ్మా, ఈక్వేషన్ 2 అని చెప్పుకున్నాం కదా, -dm/dt బై ఇనిషియేషన్ స్టెప్ని ఎలా ఇండికేట్ చేస్తాం, K1 బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ I. సో కైనెటిక్ చైన్ లెంత్ గామా ఈజ్ ఈక్వల్స్ టు -dm/dt బై K1 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ I. ఈ కైనెటిక్ చైన్ లెంత్ అనేది దేన్ని ఇండికేట్ చేయొచ్చు అంటే ఇంకొక విధంగా నెంబర్ ఆఫ్ రిపీటింగ్ చైన్ యూనిట్స్ని ఇండికేట్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ రిపీటింగ్ చైన్ యూనిట్స్ ఏవైతే రియాక్షన్లు ఇన్వాల్వ్ అయినాయో దాన్నే మనం కైనెటిక్ చైన్ లెంత్గా కూడా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ టర్మ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కైనెటిక్స్ ఆఫ్ రాడికల్ ఎడిషన్ పొలిమరైజేషన్ ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రాబబిలిటీ ఫర్ ది ఎడిషన్ ఆఫ్ అనదర్ మోనోమర్ టు ది గ్రోయింగ్ చైన్ రాడికల్ ఈజ్ గివెన్ బై. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఫైనల్గా ఎడిషన్ చేస్తూ ఉన్నారు, పాలిమర్స్ ఫార్మేషన్ జరుగుతూ ఉంది, ఇంకా ఎంత ఎడిషన్ చేయొచ్చు, ఇన్ని మోనోమర్స్ని ఎడిషన్ చేయొచ్చు, ఎంత ప్రాబబిలిటీ ఉంది కైనెటిక్ చైన్ లెంత్ పెరగడానికి, ఇంకా ఎంత ప్రాబబిలిటీ ఉంది, అది క్యాలిక్యులేట్ చేయడానికి మనకున్న ఫార్ములా P ఈజ్ ఈక్వల్స్ టు K2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ M బై K2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ M ప్లస్ K3 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ R.
ఇవి మనం ఏ రియాక్షన్లో చూసినా కానీ అన్నిటికీ ప్రాబబిలిటీ ఉంటుంది, కైనెటిక్ చైన్ లెంత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వినైల్ని మనం పొలిమరైజేషన్ చేస్తే కనుక దాని యొక్క ప్రాబబిలిటీ రేంజ్ వచ్చేసరికి 0.999గా ఉంటుంది. అలా మీరు దేనికైనా కానీ ప్రాక్టికల్గా చేసినప్పుడు ఈ ప్రాబబిలిటీ రేంజ్ వస్తుంది, కైనెటిక్ చైన్ లెంత్ వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ కైనెటిక్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్ ఎడిషన్ పొలిమరైజేషన్. థ్యాంక్ యూ.